నేను కోచింగ్ కాదు, నేను రాలే ఇక్కడికి. నేను క్రైమ్ చేస్తే ప్రూఫ్ కూడా ఉండదు. నో బడీ కెన్ స్క్రాచ్. నువ్వు మాట్లాడకుండా అమెరికా వెళ్ళి శివాజీ. ఫ్రెండ్స్, మనమందరం చాయ్లో బిస్కెట్లను ముంచుకొని తింటాం కదా, కానీ ఇక్కడ చూడండి మనోడు ఏం చేస్తున్నాడో. చాయ్లో అరటి పండుని ముంచుకొని తింటున్నాడు. ఇదెక్కడి దిక్కుమాలిన టేస్ట్ రా నాయనా. అమ్మాయి దగ్గర ఉన్న బ్యాగ్ని ఎత్తుకెళ్దాం అనుకున్నాడు, కానీ కర్మకాలి బ్యాగ్ అక్కడే పడింది. అమ్మాయి కూడా ఆ బ్యాగ్లో చెత్త తప్ప పనికొచ్చే సామాన్లు ఏమీ లేవులే అన్నట్టు ఏ టెన్షన్ లేకుండా చూస్తూ నిలబడింది. పాపం మనోడే అక్కడి నుండి ఎస్కేప్ అవ్వడానికి ఎంతలా కష్టపడుతున్నాడో చూడండి. పెళ్లిలో ఫేవరెట్ సాంగ్ రాగానే ఎలా డ్యాన్స్ చేస్తుందో చూడండి. భర్తను కూడా డ్యాన్స్ చేయమంటుంది. పాప ఊపుడు చూసి పక్కనే ఉన్న అంకుల్కి కూడా ఊపొచ్చింది అనుకుంటా. చూడండి పెళ్లి కూతురుతో ఎంత చక్కగా డ్యాన్స్ చేస్తున్నాడు. అదేం బండి నాయ్? కత్తర్లో హెత్తరని కొత్త బండి, జపాన్ కంపెనీ. మనకు దొరుకుతా నాయ్? ఉత్తర దొరుకుతుందా? అమ్మకు బాగా దండం పెట్టుకో. ఇదెక్కడి పెద్ద బండిరా నాయన, లారీలో సగం ఉంది. మనతో ఆట మామూలుగా ఉండదు. బాల్ని ఒక తన్ను తన్నాననుకో, డైరెక్ట్ గా వెళ్ళి చంద్రమండలంలో పడుతుంది. చూసుకో మళ్ళా. 1 2 3. బుడ్డోడికి తెలియకుండా సిరప్ తాగించడానికి తల్లి మాస్టర్ ప్లాన్ వేసింది. కానీ బుడ్డోడు మాత్రం ఇంత దానికి ఈ తొక్కలో ప్లాన్స్ అవసరమా మమ్మీ, డైరెక్ట్గా చేతిగీస్తే తాగేవాడిని కదా అని బాటిల్ మొత్తం లేపేశాడు. బాహుబలి సినిమాలో అనుష్కని పడవని ఎక్కించే సీన్ గుర్తొచ్చిందా? సేమ్ అలాగే ఇక్కడ కూడా గురువుని నీళ్లను దాటిద్దామనుకున్నాడు, కానీ చివరికి ఏమైందో చూడండి. అమ్మా ప్రశాంతంగా ఉందిరా నాయన. అమ్మ బాబాయ్, ఇంట్లో రీల్స్ చేసే పేరెంట్స్ తంతున్నారని ఈ పాప ఎక్కడికి వెళ్ళి రీల్స్ చేస్తుందో చూడండి. ఈ పాపకి రీల్స్ చేయడానికి ఇంట్లో ఇంతకన్నా మంచి ప్లేస్ దొరకలేదేమో. మనోడు చేస్తున్న పనిని చూసి మానవత్వం ఇంకా బ్రతికే ఉంది అని అనుకుంటున్నారా? క్లైమాక్స్ వరకు చూడండి బాబాయ్, మీకే అర్థమవుతుంది. పంటని నాశనం చేసి ఎక్కడికి వెళ్తావే అన్నట్టు నీళ్లలో పడిన ఎలుకను కాపాడి మరీ చంపుతున్నాడు. అరే, ఏ బొక్క కనిపిస్తే ఆ బొక్కలో గన్ పెట్టేయడమేనా? చూసుకోవాలి కదరా నానా. పాపం కుక్కలకి కొంచెం ఫుడ్ పెడదామనుకున్నాడు. అంతలోనే థ్యాంక్స్ బాసు, మా కడుపు నింపినందుకు, నువ్వు చాలా మంచోడివి అన్నట్టు ఫుడ్ మొత్తం ఎత్తుకెళ్ళాయి. అమ్మాయిల పర్సనల్ ఐటమ్స్ ఎవరికి కనిపించకుండా తీసుకెళ్ళమని కవర్ని ఇస్తే అది మనోడికి ఎలా అర్థమైందో చూడండి. ఇక్కడ ఒక అమ్మాయి దొరకడే కష్టంగా ఉందిరా స్వామి అనుకుంటే ఈ గొట్టం గాడిని చూడండి, ఒకేసారి 3 అమ్మాయిలతో పెళ్లి చేసుకుంటున్నాడు. అంతా యానిమల్ మూవీ ఎఫెక్ట్ అనుకుంటా. చూడండి, యానిమల్ సినిమాలో రౌడీలాగా అందరూ ముగ్గురు అమ్మాయిలను చేసుకుంటున్నారు. 6 ప్యాక్తో ఎవడైనా స్టేజ్ మీద ఫోజులు ఇస్తాడు, కానీ ఫ్యామిలీ ప్యాక్తో ఫోజులు ఇచ్చినోడికి ఒక రేంజ్ ఉంటుంది. చూడండి మనోడు ఫ్యామిలీ ప్యాక్తో ఎంత గర్వంగా బాడీ చూపిస్తున్నాడు. ఫ్రెండ్స్, ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఒక భయంకరమైన యుద్ధం స్టార్ట్ అవ్వబోతుంది. రెడీగా ఉండండి. ఏంట్రా చెడుగుడు ఆడతారనుకుంటే చెక్కల్లా కొట్టుకుంటున్నారు.
ఏదో బతుకు. అయ్యో అరే ఏం నరసింహనాయుడు అన్న చాలా మొండాడు ఎవరి మాట ఏండు